రాజాసాబ్ సినిమా రాసి పెట్టుకోవడం కూడా ఖచ్చితంగా 1,00,000 కోట్ల టార్గెట్ అంతే, కానీ 10,000 కోట్లు పక్కా అంతే. నిజంగా కడుపు నిండిపోయింది అన్న. మీ అమ్మాయి సంక్రాంతికి ఏమన్నా ఇచ్చాడు అసలు. థియేటర్లో నవ్వి 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 చచ్చాము సప్తగిరి గారి కామెడీకి. అప్పుడెప్పుడో సినిమా ఒకటి చూసాం చూడండి, సప్తగిరి కామెడీ, ఇది ప్రేమ కథా చిత్రం, దానికి డబ్బులు ఇచ్చాడన్న. మళ్ళీ ఆయన తమిళైన ఒక ఆయన ఉన్న చూడు కమెడియన్, ఏంట్రో ఈడు ఇలా ఉన్నాడు, ఆయన కామెడీ కానీ, ప్రభాస్ అన్న మన వింటేజ్ ఆ బుజ్జిగాల్లో ఉన్న వైబు, మళ్ళా థియేటర్ మొత్తం నవ్వి నవ్వి చచ్చామన్న. హర్రర్ సినిమాలో నేను అరుంధతి చూశాను, లేకపోతే ఈ కాంచనా చూశాను, లేకపోతే మసుదా చూశాను, ఇంగ్లీష్లో ఈవిల్ డెడ్ చూశాను, కంజూరింగ్ చూశాను. బట్ ఈ రేంజ్ హర్రర్ మాత్రం మారుతి గారు నిజంగా పేరు నిలబెట్టుకున్నాడు అన్న. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ గుడి కట్టేయచ్చు. హర్రర్ అనేసి కాదు, ఆయన చూపించాడన్న. అసలు ఆయన కామెడీ టైమింగ్ కానీ, వింటేజ్ ప్రభాస్ గారు ఆ డార్లింగ్ సినిమాలో డార్లింగ్ డార్లింగ్ అంటారు చూడండి, థియేటర్ మొత్తం నవ్వి నవ్వి చచ్చామన్నా. మంచి సినిమా తీసాడన్న నిజంగా. నిజంగా అంటున్నావు, రజనీకాంత్ గారికి చంద్రముఖి ఏ రేంజ్ హిట్ అయిందో ప్రభాస్ గారికి ఒక చరిత్ర సృష్టించబోతున్నాడన్న. హర్రర్ సినిమాలతో పుష్ప రికార్డు లేపుతాడన్న, బాహుబలి రికార్డు కూడా లేపే ఛాన్స్ ఉంది. ముసలి ఫైట్ అంత లేదు కానీ తలకిందలుగా ఒక షాట్ ఉంటుందన్న. అసలు మొత్తం ప్రభాస్ గారు ఇలా మారిపోయి రాజు గెటప్ లో ఆయన వస్తుంటే థియేటర్లో పూనకాలు లేచినాయన్న, లిటరల్లీ నిజంగా గూస్ బంప్స్. సంజయ్ దత్ ఓకే మనం చూసిందే కానీ ప్రభాస్ అన్న చూస్తానే ఉండిపోయాం. కొత్త ప్రభాస్ చూపించారు రాజుగారి గెటప్ లో కానీ, వింటేజ్ గా ఓపెనింగ్ షాట్ అన్న. ఆయన ఆ వింటేజ్ లుక్ లో వస్తా అంటే ఇది కదా ప్రభాస్ ఫ్యాన్స్ కావాల్సింది అనిపించింది. ఆయన అన్నాడు కదా మన సీనియర్స్ అని చెప్పేసి, రాజు రాజే అన్న, ప్రభాస్ అన్న ప్రభాస్ అన్నే. చిరంజీవి గారు కూడా చెప్పారు కదా ప్రభాస్ గారికి పొగిడారు. నిజంగా అన్న రాజు రాజే అన్న. సినిమా మాత్రం కడుపు నిండిపోయింది. ఈ సంక్రాంతికి ప్రభాస్ అన్న వేసుకెళ్తాడు, అలాగని అది తక్కువేం కాదు కానీ వాళ్ళే వీళ్ళే. నిధిదేముందిలే, శివాజీ గారి వాళ్ళకు మునిగిపోయింది ఆమె. కానీ సినిమా అన్న ప్రభాస్ అన్నని ఎలా చూడాలనుకున్నామో అలా కడుపు నిండిపోయింది. అప్పుడెప్పుడో ఒక పోస్టర్ కూడా వచ్చింది కదా, స్పిరిట్ పోస్టర్. ఈ నిజంగా ప్రభాస్ అన్న నాకు తెలిసి స్పిరిట్ తో చేసే, స్పిరిట్ అవసరం లేదు నిజంగా. రాజాసాబ్ చాలు కామెడీ పిచ్చి అన్న. అసలు అది మనకి టీజర్ లో చూపించారు చూడండి, తాత వైర్ కొడికేశారా రే, ఆ సీన్ మాత్రం థియేటర్ లో నవ్వి నవ్వి చేస్తారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారికి ఎలాగైతే లారీలో పోయి సినిమాలు చూసారో, ఈసారి అరుంధతి ఒకప్పుడు అనుష్కకి ఏ రేంజ్ హిట్ వచ్చిందో ప్రభాస్ గారు హర్రర్ సినిమాతోనే ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. కంజూరింగ్ కన్నా బాగుందన్న రాజాసాబు. ఆ రేంజ్ ఎలివేషన్ వేయాల్సి అంటే చిరంజీవి గారు వాళ్ళ స్థాయి వేరే, ప్రభాస్ అన్న స్థాయి వేరే కదా, వాళ్ళని తక్కువ చేయకండి. వాళ్ళకి ఎద్దల బండ్లలో పోయి సినిమా చూసే ఫ్యాన్స్ వాళ్ళది. ఈయన ప్రభాస్ అన్న పాన్ ఇండియా కాబట్టి వాళ్ళు ఈసారి ఈ సంక్రాంతికి విన్నర్లు. చిరంజీవి వెంకటేష్ విన్నరే, ప్రభాస్ అన్న విన్నరే. నిజంగా క్లైమాక్స్ చూడాలన్న. ప్రభాస్ అన్న అసలు పిచ్చి వేసిపోయింది అన్న. హర్రర్ సినిమాల్లో ప్రభాస్ అన్న ఒక చరిత్ర సృష్టించాడు. కంజూరింగ్ ఒక ఈవిల్ డెడ్ కన్నా అసలు ఆ మారుతి గారు ఏం టేకింగ్ చేశాడన్న. ఆ ఎలివేషన్స్ కానీ, ఆ ముసలి ఫైట్ కానీ, అబ్బాబాబా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమ్మను కానీ చంపేశాడు. ఈ సంక్రాంతికి మాత్రం ప్రతి ఒక్కడు మళ్ళా ఎద్దల బండ్లు వేసుకుంటూ చూడాల్సిందే రాజాసాబ్ సినిమా. ఏం దొరకలేదన్న, మారుతి గారు ఎక్కడా దొరకలేదు. కామెడీ మాత్రం థియేటర్లో నిజంగా వణుకుతా ఉంటారు భయానికి. ఆ రేంజ్, ఆ ఫైట్లు కానీ అసలు సౌండ్కే చచ్చిపోతామన్నా. ప్రభాస్ అన్న ఎలా చూడాలనుకున్నారు, ఒక వింటేజ్ ప్రభాస్ అన్న చూసాము. లాస్ట్ రాజుగారి గెటప్ లో వస్తామంటే ఏంద్రా మీరు వెళ్ళి అంటారు చూడండి. థియేటర్లో మాత్రం ఈ సంక్రాంతికి ఇలాంటి సినిమా కావాలనుకున్నాము, అలాంటి సినిమానే. నాకు తెలిసి మొన్న వచ్చిన కల్కి కన్నా, సల్లార్ కన్నా ఇది బాగుందన్న. 3 గంటల 10 నిమిషాల సినిమా ఇది. అవును, ఏం లాగ్ లేదు నిజంగా. 2 అవర్స్ కాడికి కామెడీగా వెళ్ళిపోయింది. హర్రర్ ఒక ½ అవర్ వెళ్ళిపోయింది. కొట్టచ్చు నిజంగా. రాజాసాబ్ లాగ్ అన్నోని లాగి పెట్టే కొట్టాలన్న. రాజు అన్న ఆడు ఉండేది రాజు రాజే. ఇంకా నెక్స్ట్ మళ్ళీ అన్న వస్తాడు కదా, చిరంజీవి గారు వెంకటేష్ గారి కోసం వెయిటింగ్. బాగుందన్న, కడుపు నిండిపోయింది రాజాసాబ్ చూసి.